టైం అరౌండ్ 9:30 అవుతుంది. ఇవాళ గేట్వే ఆఫ్ ఇండియా, చర్చ్ గేట్ అలా వెళ్దామనేసి డిసైడ్ అయ్యాను. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను అండ్ టిఫిన్ చేస్తూ ఉన్నాను. ఇంకా రెడీ చేసి ట్రైన్ ఎక్కి వెళ్ళాలి. నేను ప్రజెంట్ మలాడ్లో ఉన్నాను. మలాడ్ నుంచి చర్చ్ గేట్ వెళ్ళి అక్కడి నుంచి లెట్స్ ప్లాన్. రెడీ అవుతున్నాను అనమాట. ఇంకా ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇంకా షూస్ వేసుకొని ఇలా బ్యాగ్ కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా టీషర్ట్ వేసుకొని స్పెస్ కూడా ఎత్తుకున్నాను. ఓకే, ఇంకా వెళ్దాం. ఓకే, లాక్ ఓపెన్ చేశాను. అండ్ మోర్ ఓవర్ నైట్కి అంతా వచ్చేయాలి. సో ఈ ప్లాన్ అనేది అంటే ఈ పర్టికులర్ ట్రిప్ అనేది కొంచెం డిఫరెంట్గా అయింది. ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ వీడియోలో ఉంటుంది, చూడండి ఒకసారి మొత్తం. అండ్ జస్ట్ కేమ్ అవుట్ ఫ్రమ్ పీజీ అండ్ ఇప్పుడు వచ్చేసి మలాడ్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాను. నేనుండేది వచ్చేసి మలాడ్ వెస్ట్ రైల్వే స్టేషన్కి అయితే నేను ఇప్పుడు వెళ్ళాలి. అండ్ అక్కడికి నడుచుకొని వెళ్ళిపోతాను అనమాట. నేను ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఎండగా ఉంది, ఎక్కువగా ఉంది అంటే అప్పుడు ఆటో తీసుకుంటాను. ఆటోలో ఒక 5 to 10 minutes నడుచుకొని వెళ్తే ఒక 20 minutes అలా పడుతుంది. 1.5 kilometer అలా ఉంటుంది. అండ్ ఇంకా అలా వెళ్తూ ఫైనల్గా అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. ఇక మ్యాప్స్లో చూశాను, సారీ ఎమ్ ఇండికేటర్ అనేసి ఒక యాప్ ఉంది. ఆ యాప్లో అబౌట్ ట్రైన్ గురించి చూశాను అనమాట. నేను ఇనిషియల్లీ ఫస్ట్ స్లో ట్రైన్ అయితే ఎక్కేసాను. దాని తర్వాత మళ్ళీ అంధేరిలో అనమాట. ఇది అంధేరికి వచ్చి మళ్ళీ అక్కడ ఫాస్ట్ ట్రైన్ చేంజ్ అయ్యాను అనమాట. ఎందుకంటే నేను వెళ్ళే ట్రైన్ బోరవల్లి నుంచి చర్చ్ గేట్కి అయితే వెళ్ళాలి. ఆ వెళ్ళే ప్రాసెస్లో ఏదైతే ఈ స్లో ట్రైన్, ఫాస్ట్ ట్రైన్ అట్లా ఉంటాయన్నమాట. అలా ఎమ్ ఇండికేటర్లో ఇది నేను చూపిస్తున్నది ఎమ్ ఇండికేటర్. ఫస్ట్ ఎక్కడ ఎక్కుతున్నామో చూస్ చేసుకోవాలి. తర్వాత డెస్టినేషన్ చూస్ చేసుకుంటే ఇట్లా FADH అంటే ఫాస్ట్ ట్రైన్ అందరి నుంచి ఉంది అనేసి. అండ్ కొన్ని స్టేషన్స్లో ఫాస్ట్ ట్రైన్స్ ఆగవన్నమాట. అందువల్ల మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. అండ్ 8, 11, 16కి అలా వెళ్ళిపోతుంది అనేసి ఉంది అక్కడ. అండ్ అనుకున్న టైంలోనే వెళ్ళిపోయింది అనమాట. అండ్ ఇఫ్ ఇన్ కేస్ స్లో ట్రైన్లో వచ్చింటే కానీ లేట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడొచ్చు, లైక్ ఆల్మోస్ట్ లాస్ట్ స్టేషన్ పాయింట్ వచ్చింది కాబట్టి అంతా ఖాళీ అయిపోయారనమాట జనాము. లేదంటే ఎప్పుడు హెవీగా రష్ అనేది ఉంటుంది. ఇది లాస్ట్ చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ అనమాట. ఇది సెంట్రల్ రైల్వే స్టేషన్. అండ్ అక్కడి నుంచి బస్సు ఎక్కాను. బస్సులో 6 rupees అంతే. అక్కడ కనిపిస్తుంది కదా చర్చ్ గేట్, సారీ గేట్వే ఆఫ్ ఇండియా విత్ 6 rupeesలో అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. అదే కన్నా ఆటో తీసుకుంటే 20 rupees, 23 మినిమం. ఇంకా వెళ్ళేటప్పుడు అట్లా కొన్ని ఓల్డ్ బ్రిటిష్ ఆర్కిటెక్చర్ కొన్ని బిల్డింగ్స్ అయితే కనిపించాయన్నమాట. అవి అలా క్యాప్చర్ చేశాను కొన్ని. అండ్ చూసేదైతే చాలా చూశాను అనమాట బస్సులో నుంచి, దిగి కాదు. అండ్ ఇది వచ్చేసి ఒక పెద్ద బిల్డింగ్ ఆపోజిట్ టు గేట్వే ఆఫ్ ఇండియా అండ్ బిసైడ్ టు తాజ్ హోటల్ ఉంటుంది. అండ్ ఇంకొక ఫర్దర్ వీడియోలో ఇది చూపిస్తాను ఎగ్జాక్ట్లీ. ఫైనల్గా ఇక్కడైతే వచ్చేసాను. లైక్ గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే అంటే అక్కడ దిగాను అనమాట. ఫస్ట్ అక్కడి నుంచి దిగి ఇక్కడ ఈ రోడ్డు క్రాస్ చేసి అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడ ఎంట్రీ అని ఉంది, అక్కడ నుంచి వెళ్ళాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు కన్నా బ్యాగ్ తీసుకెళ్తే అక్కడ సెక్యూరిటీ చెక్ చేస్తారు. ఎంట్రీ టికెట్ అయితే ఏమి ఉండదు ఇక్కడ. అండ్ అదిగో తాజ్ హోటల్. అండ్ ఆ బిల్డింగ్ నేమ్ ఏదో ఉంది, చౌదేశ్వరి సంథింగ్. అండ్ ఇక్కడ వీకెండ్ కాబట్టి అండ్ హాలిడే సీజన్ కాబట్టి జనాలు అయితే చాలామంది వచ్చారు. ఇక్కడ మీరు 2 స్టాచ్యూస్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వెళ్ళేదానికి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ అంటే మొత్తం క్యూ ఉన్నారనమాట అక్కడ టికెట్ తీసుకోవడానికి. అండ్ ఇక్కడే లైక్ ఫొటోస్ ప్రింట్ చేసి ఇక్కడే ఇస్తున్నారు.
ఇక్కడ ఈ బిల్డింగ్ అంటున్నా, ఈ పర్టికులర్ గేట్వే ఆఫ్ ఇండియా ఉంది, దాని ఆర్కిటెక్చర్ చూడొచ్చు, కొంచెం క్లియర్గా చూపించాను అనమాట. అంటే ఇది జస్ట్ ఒక ఎంట్రన్స్ లాగా, అంటే ఒక ముఖద్వారం లాగా 3 డోమ్స్ ఉంటాయన్నమాట. మధ్యలో పెద్ద డోమ్, ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి. పైనుంచి గూగుల్ మ్యాప్స్లో చూస్తుంటే నాకు కనిపించింది. అండ్ దానికి సంబంధించిన లైక్ హిస్టరీ ఏంటి అనేసి, అపోలో సంథింగ్ క్వీన్ మేరీ ఇండియాకు వచ్చినప్పుడు వాళ్ళకి ఆహ్వానించేదానికి అది కట్టినారంట. అండ్ వాటర్ అయితే మేము వెళ్ళినప్పుడు మరీ అంత పైకి ఏం లేవు, వర్షం సీజన్ కాదు కాబట్టి అంత పైకి లేవు. లేదంటే అక్కడి నుంచి తన్నుకుంటూ పైకి వస్తాయంట. అంటే తాజ్ హోటల్ ముందరికి, ఇట్లా గేట్వే ఆఫ్ ఇండియా ముందరికి అంతా వాటర్ వచ్చేయంటాయంట. అండ్ సీ లెవెల్ని బేస్ చేసుకొని వాల్స్ అలాంటివి ఉన్నాయి, అవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ అయితే చాలా బోట్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు మీరు. లైక్ ఫుల్ ఎండగా ఉండింది, అందువల్ల క్లారిటీ కూడా కనిపించలేదు. నేను కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాను, నావి కొన్ని సెల్ఫీస్ తీసుకున్నాను. ఇంకా ఇక్కడి నుంచి కొన్ని తాజ్ హోటల్వి కూడా సెల్ఫీస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాను. ఫైనల్గా అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి బయటకు వచ్చి తాజ్ హోటల్ ముందరికి వచ్చాను. విషయం చెప్పడం, ముందరి నుంచి అంతా ఒకేసారి మేజర్ క్యాప్చర్ చేయలేదు, అందుకోసం నేను తీసారు కదా గేట్వే ఆఫ్ ముందరి నుంచి క్యాప్చర్ చేశాను. దీన్ని బేస్ చేసుకొని అంటే సముద్రంలోంచి చూసినప్పుడు గేట్వే ఆఫ్ ఇండియా అండ్ తాజ్ హోటల్ పక్క పక్కన ఉన్నట్లుంటాయి, బట్ అవి ఆపోజిట్లో కొంచెం పక్క పక్కన ఉంటాయి అన్నమాట. ఆపోజిట్లో ఉంటాయి, బట్ ఆపోజిట్లో ఎదురెదురుగా ఉండవు. ఇదేమో ఈ పక్క ఉంటుంది, అదేమో ఆ పక్క ఉంటుంది. ఇక్కడి నుంచి చూడొచ్చు ఒక వ్యూ. అక్కడ బోట్లలో వెళ్ళేదానికి జనాలందరూ క్యూలో ఉన్నారు, అక్కడ పోలీసెస్ కూడా ఉన్నారు. రీసెంట్గా ఒక యాక్సిడెంట్ అయింది కదా, లైక్ బోట్లో, అంటే మీరు న్యూస్లో కూడా చూసిండొచ్చు, ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళేటప్పుడు ఒక నావీ బోట్ వచ్చి ఒక పెద్ద బోట్ని ఢీకొనింది అనేసి. అండ్ ఇక్కడ ఒక రావి చెట్టు ఉంది, అక్కడ పావురాలు అయితే చాలా ఆ చెట్ల మీద చాలా ఉన్నాయి. అక్కడ ఫొటోస్ తీసి అక్కడే ఇస్తారనమాట. సమ్ 30 రూపీస్ ఆర్ 50 రూపీస్ పర్ ఫోటో. అండ్ కాసేపు అక్కడ బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చానమాట, ఇక్కడ బోట్స్ చూద్దాము కాసేపు అనేసి. ఇక అక్కడ మొత్తం పెద్ద పెద్ద బోట్స్ అన్నీ ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు. చాలా పెద్ద బోటు, లైక్ 100+, 200+ అలా కెపాసిటీ ఉంటుంది అనమాట. అండ్ అవి వెళ్ళేటప్పుడు అందరికీ చాలా జాగ్రత్తగా ముందర ఒక వ్యక్తి ఉండి వాళ్ళకి ఇండికేషన్స్ ఇస్తూ, మేము అట్లా వెళ్తున్నాం, మీరు అట్లా రండి అనేసి అట్లా చెప్తూ వెళ్తూ ఉంటారనమాట. అండ్ కాసేపు అట్లా వీక్షించి ఫైనల్గా ఒక ట్రాప్లో అయితే ఇరుక్కున్నాను, ఒక గొర్రెని అయిపోయింది అనమాట నేను. అది లాస్ట్లో చెప్తానమాట. ఇక్కడ ఈ కంపెనీ చేస్తున్న ఇది గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఏం చెప్తారంటే లైక్ ముంబై దర్శన్, ముంబై సఫారీ, గాడిద గుడ్డు చూపిస్తాము అన్నీ అనేసి మనుషుల్ని బాగా అట్రాక్ట్ చేస్తారు. మనుషులు ఏమనుకుంటారు, ఓకే 250 రూపీస్తోనే అంతా తిరిగేయచ్చు అనేసి బయటకు వస్తారనమాట. బయటకు వస్తే క్లాక్ టవర్ ఏదో, అది నేను బస్సులో ఆ పక్క నుంచి వచ్చేటప్పుడు గేట్ ఆఫ్ ఇండియాకి వచ్చేటప్పుడు చూశాను. అండ్ ఇక్కడ ఏదో ఒక గ్రౌండ్ ఉంది, అక్కడ పెద్ద రైల్వే స్టేషన్ ఉందంట, అదన్నీ బస్సులో నుంచి చెప్తున్నారు. సో బస్సులో నుంచి ఈ ముంబై దర్శన్ అవన్నీ చెప్తారే, అది శుద్ధ వేస్ట్ అనమాట. మీరు ఇఫ్ ఇన్ కేస్ మీ రిలేటివ్స్ కానీ, మీరు తెలిసిన వాళ్ళు కానీ, మీరు కానీ ఎప్పుడైనా వెళ్తే అక్కడ చాలామంది అడుగుతూ ఉంటారు, బట్ మీరైతే డోంట్ కేర్, అస్సలు దాని జోలికే పోతండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ దాని గురించి ఫర్దర్గా షేర్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఏది క్లారిటీగా చూడలేమన్నమాట, అండ్ అన్ని ప్లేసెస్కి తీసుకెళ్ళరు వాళ్ళు. అండ్ ఏదో తక్కువ అనేసి 250 అనేసి ఎక్కేస్తారు అందరూ. అండ్ ఎక్కడైనా ఇదే అనమాట, అంటే కొంతసేపు పోయిన తర్వాత ఇక్కడ మెరైన్ లైన్స్ అనమాట, మెరైన్ వ్యూ అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ మొత్తం అన్ని ఈ కాంక్రీట్స్తో చేసిన స్టార్స్ లాగా ఉంటాయి, అవన్నీ సముద్రం పక్కన వేసి ఉంటారు అనమాట. దాని పక్కనే రోడ్డు అలాంటివి ఉంటాయి. అండ్ కొంతసేపు వెళ్ళిన తర్వాత ఒక పార్క్, అలాగే బూట్ హౌస్కి వెళ్ళామన్నమాట. ఇది సేమ్ షూ లాగా ఉంటుంది. ఇంకా అక్కడ ఫొటోస్ దిగాను అండ్ ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి ఇంకా అక్కడ పెద్దగా ఏం లేదు, ఒక చిన్న పార్క్ లాగా ఉంటుంది అంతే. అండ్ ఆ బూట్ హౌస్ అయితే కొంచెం చూడటానికైతే ఓకే బాగానే అనిపించింది. అండ్ కొంతసేపు అక్కడ
స్పెండ్ చేశాను. అండ్ ఫర్దర్గా ఆపోజిట్లోనే ఒక పార్క్ ఉంది. ఆ పార్కు సమ్ హ్యాంగింగ్ పార్క్ ఏదో ఉంది. అక్కడికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేశాను. అండ్ ఇక్కడ హాఫ్ అన్ అవర్ ఆర్ సంథింగ్, ఐ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ దగ్గర ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అట్లా టైం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ బస్లో ఒక 30-40 మెంబర్స్ ఉంటారనమాట. ఈజీగా వాళ్ళందరూ వచ్చేంతవరకు ఉండాలి. అండ్ ఇక్కడ చూడొచ్చు, అక్కడ అంబానీ హౌస్ కనిపిస్తుంది అనేసి ఆంటిలియా. అతను బయటికి ఫోన్ పెట్టి మరి ఆ బిల్డింగ్స్ అవన్నీ క్యాప్చర్ చేస్తున్నాడు. అండ్ అక్కడ అంబానీ హౌస్ అంటే ఆంటిలియా క్రాస్ అయిపోయిందంట. మళ్ళీ ఒక యూటర్న్ అక్కడే వేయించామన్నమాట. అంటే ఇక్కడ బస్సులో ఉండే వాళ్ళందరూ అరిచేశారనమాట. ఇంకా దానివల్ల మళ్ళీ ఒక యూటర్న్ అక్కడే వేసి మళ్ళీ అక్కడి నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్ళారు. అండ్ ఇక్కడ వరసిద్ధి వినాయక టెంపుల్ అనేసి బాగా ఫేమస్ అంట. సమ్ బ్యాండ్రా దగ్గర వస్తుంది అనుకుంటా అది. ఇంకా అక్కడికి వెళ్ళేసి అక్కడ లంచ్ బ్రేక్ ఇచ్చారనమాట. తెలంగాణ ఏంటంటే బస్సు ఎక్కడ పెడతారో అది ఒక ఇది అనమాట, పార్కింగ్ ప్లేస్ అక్కడ ఉండదు. మేము ఓకే కొంతసేపు అనలైజ్ చేశాను. అక్కడ రష్ అయితే హెవీగా ఉంది. దర్శనానికి కూడా ఇంకా హాఫ్ అన్ అవర్ అలా 20 minutes పడుతుందంట. ఇంకా సరే ఎందుకులే రిస్క్ అనేసి కాసేపు తినేసి అక్కడ చాలాసేపు అయితే వెయిట్ చేశాను. ఆ వెయిట్ చేసిన టైంలో దర్శనం చేసుకొని వచ్చేయండి ఈజీగా. అండ్ దాని తర్వాత సైన్స్ సెంటర్కి వచ్చాము, నెహ్రూ సైన్స్ సెంటర్. ఈ సైన్స్ సెంటర్లో చాలా అంటే చూడటానికి అయితే ఉన్నాయంట. బట్ నేనైతే టికెట్ తీసుకోలేదు. బస్లో ఎట్లా అంటే బస్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ దగ్గర ముందే టికెట్ అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఫైనల్గా వాళ్ళని 1 kilometer లోపలికి అట్లే బస్సులో వెళ్తుంది అనమాట. నేను తీసుకోలేదు కాబట్టి నేను అట్లే బయట ఉన్నాను. అండ్ నాతో పాటు చాలామంది ఉన్నారు బస్సులోంచి. అండ్ మోరోవర్ వాళ్ళు ఒక డిఫరెంట్ కొంతమంది బయటకు వెళ్ళారు, కొంతమంది అక్కడే కూర్చున్నారు. నేను అలా బయటకు వెళ్ళేసి మళ్ళీ లోపలికి వచ్చాను అనమాట. ఇది అక్కడ ఉన్న ఛార్జెస్ అనమాట. లైక్ మొత్తం చూడాలంటే 130 rupees సంథింగ్ ఉంది. అండ్ ఇది అక్కడ 3D ఒక డయాగ్రామ్ అనమాట. అంటే 2Dనే లైక్ అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ అనమాట. ఇవి లోపల ఆడిటోరియం అండ్ ఇంకా అంతగా పెద్దగా ఏం లేదు, జస్ట్ ఒక సైన్స్ సెంటర్ లాగా ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ 11D అనేసి ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం, అంటే అదే ఫాగ్, స్మోక్, వాటర్ అవన్నీ వస్తాయి కదా పిక్చర్ వచ్చేటప్పుడు, దానికోసం అనేసి వెళ్ళారు. మళ్ళీ అక్కడ నేను అది టికెట్ తీసుకోలేదు, ఇక్కడే బయట ఉన్నాను. అండ్ ఇక్కడి నుంచి బ్యాండ్రా వర్లీ లింక్ రోడ్ అనమాట. ఇది పెద్ద బ్రిడ్జ్ అనమాట, వాటర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అండర్ వాటర్ ఇది కూడా ఉంది, టన్నల్ కూడా. లైక్ అండర్ వాటర్ ఒక సమ్ 30-40 kilometers ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనేసి అది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ వచ్చేసి సమ్ ఒక డీ షేప్ లాగా వాటర్ ఉంటుంది. ఆ డీ షేప్ కాస్త అలా త్రిక్కొని రాకుండా ఇట్లా డీలో ఒక లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ ఈ బ్రిడ్జ్ అనమాట. ఆ కరువు రోడ్డు ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ నైట్లో ఓకే వ్యూ బాగానే ఉంది. అండ్ డే అంటే ఇంకా చూడటానికి అయితే చాలా బాగుంటుంది అనుకుంటా. ఇంకా నైట్లో అక్కడికి వెళ్ళేటప్పుడు అలా ఒక వీడియో తీసుకుంటూ వెళ్ళాను అనమాట. ఇదంతా బస్సులో వెళ్ళేటప్పుడే ఏదైతే నేను వీడియోస్ స్టార్టింగ్ నుంచి చూపిస్తూ వస్తున్నా అది మొత్తం బస్సులో వెళ్ళేటప్పుడే. అండ్ నాకు తెలిసి ఇంతవరకు ఈ వీడియోలో లైక్ అంతగా క్లియర్గా ఏది కనిపించలేదు అనమాట. అండ్ దాని గురించి ఫర్దర్గా డిస్కస్ చేస్తాను ఎందుకు అనేసి. అండ్ ఇప్పటికే ఆల్మోస్ట్ టైము అలా 7-7:30 అలా అయిపోతుంది. దాని తర్వాత అంటే దీనికి ముందే దీని తర్వాతనే వెళ్ళండి ఒక కైండ్ ఆఫ్ రోడ్ అనమాట. ఇది కోస్టల్ రోడ్ అనమాట. ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డింగ్లో వీడియో తీశాను. ఓకే పర్లేదు, బాగానే అనిపించింది. అండ్ అప్పుడే చెప్పాను కదా ఆల్మోస్ట్ 7:30 అలా. దాని తర్వాత ఒక స్టాపింగ్ దగ్గర ఆపామన్నమాట. ఆపి అదే పక్కన అంతా కోస్టల్ లైన్ అనమాట. అది ఇక్కడ ఒక బీచ్ కాదు కానీ జస్ట్ సీ వాటర్, అంటే అరేబియన్ సీ మొత్తం ఏదైతే సీ అంటున్నానో అదంతా మొత్తం అరేబియన్ సీనే. ఎందుకంటే ముంబైకి తాగేది అంటే మన ఇండియాకి వెస్ట్ సైడ్ ఉండేది అరేబియా సీ కాబట్టి. అండ్ అక్కడ ఒక కొంతసేపు టైం అయితే స్పెండ్ చేసాము, చాలాసేపు, ఆల్మోస్ట్ ఒక 30 to 45 minutes.
అండ్ ఫైనలీ నేనైతే తిరిగి వచ్చేసాను అనమాట. తిరిగి వచ్చేసానంటే అది అయిపోయిన తర్వాత మళ్ళీ జూహు బీచ్కి అయితే నైట్లో పిలిచికెళ్తారనేసి కొంతమంది వాళ్ళతో పాటు వెళ్తున్నారు బస్లో. అండ్ అప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా నైట్లో ఏం చూస్తాంలే జూహు బీచ్ అనేసి నెక్స్ట్ డే వెళ్దాంలే అనేసి నేనైతే అట్లే అనుకున్నాను. ఇంకా నైట్లో వెళ్ళిన అక్కడ ఏం చేసేది లేదు, జస్ట్ ఊరికే వెళ్ళి రావాలంతే అనేసి ఇక నేను అక్కడి నుంచి దిగేసి ఆల్మోస్ట్ బ్యాండ్రా దగ్గరగా ఉన్నాను. ఒక బ్యాండ్రాకి ఒక 2 కిలోమీటర్స్ 1.5 అలా కిలోమీటర్స్ ఉంటుంది వాకబుల్ డిస్టెన్సే. అంటే నేను నడుచుకొని వెళ్ళిపోయాను అనమాట బ్యాండ్రా రైల్వే స్టేషన్కి. వచ్చేసి ఒక 8కి అలా బ్యాండ్రా రైల్వే స్టేషన్కి వచ్చేసాను. 8:30 అలా అయిపోయింది ఇందులో. మళ్ళీ అక్కడి నుంచి బ్యాండ్రా నుంచి మలాడికి రైల్వే స్టేషన్కి ట్రైన్లో వచ్చేసి దాని తర్వాత అక్కడి నుంచి పీజీకి నడుచుకుంటూ వచ్చేసాను అనమాట. ఫైనల్గా వచ్చేసరికి ఆల్మోస్ట్ 9:20 అలా అయిపోయింది అనమాట. అలా నా జర్నీ అయితే సాగిందనమాట. ఇక ఫైనల్గా ఏదైతే నేను బిగినింగ్లో చెప్పానే ఈ పర్టికులర్ ముంబై దర్శన్ అండ్ ముంబై సఫారీ అది చూపిస్తాం ఇది చూపిస్తాం గాడిది గుడ్డు చూపిస్తాం అనేసి అన్నీ వాళ్ళు పిల్లోళ్ళని పెట్టి లేదంటే ఒకరిని ఒక పాంప్లెట్ ఇచ్చి లైక్ అక్కడికి టూరిస్ట్ వచ్చింటారు కదా చూడటానికి విజిటర్స్, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి లైక్ ఇలా సఫారీ ఉంది వస్తారా అనేసి వాళ్ళ కంపెనీ దగ్గరికి పిలుచుకొని వస్తారనమాట. వాళ్ళ చిన్న ఆఫీసెస్ లాగా అక్కడ ఉన్నాయన్నమాట. అక్కడే పక్కనే టిఫిన్ టాయిలెట్స్ అక్కడ పక్కనే ఉంటాయన్నమాట. ఫస్ట్ ఆఫీసులు, దాని తర్వాత టిఫిన్ అలాంటివి ఫుడ్ ఐటమ్స్, దాని తర్వాత టాయిలెట్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఈ ముంబై సఫారీ వచ్చేసి అరౌండ్ 250 రూపీస్, లైక్ బేస్డ్ ఆన్ ద బస్. మళ్ళీ అది నార్మల్ బస్ అయితే 250, దాని తర్వాత ఏసీ బస్ అలాంటివి అయితే 450, అండ్ గైడ్ ఛార్జెస్ సపరేట్ మళ్ళీ 40 రూపీస్. అవి అక్కడ ఏమి ఉండదు అసలు నిజంగానే. అంటే నేను అది చూస్ చేసుకునే ముందే ఒక అతన్ని అడిగాను అనమాట. అక్కడ గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర ఒక బ్రదర్ని, బ్రో కెన్ యూ టేక్ ఫోటో, అంటే కెన్ యూ క్లిక్ ఫోటో ఫర్ మీ అంటే ఓకే బ్రో అనేసి చెప్పాను. అతను కూడా తెలంగాణ అంట, వాటి తెలుగు రాదంట, ముంబైలోనే ఛానల్ చూడంట వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. అండ్ అతన్ని అడిగాను ఇలా నేను ఫస్ట్ టైం వచ్చాను, అలా 250 అంటే అవి ఉంటాయి కదా ముంబై దర్శన్ ముంబై సఫారీ వాటిల్లో వెళ్ళొచ్చా అనేసి, బెస్ట్ అయినా అనేసి. అతను చెప్పాడు ఓకే వేస్ట్ బ్రో అనేసి. అండ్ ఓకే ఒకసారి ట్రై చేద్దాము, ఇంకా అన్ని అంటే ఎక్కువ ప్లేసెస్ చూడొచ్చు కదా ఒకే రోజు అనేసి నేను ఈ ఐడియాతో వెళ్ళాను అనమాట. బట్ ఫైనల్గా అనుకున్నది ఒకటి అయినది ఒకటి అయింది. సో మీరు కన్నా ఒకవేళ వెళ్ళాల్సి వస్తే అదైతే చూస్ చేసుకోకండి. అండ్ నేను ఫర్దర్ డేస్లో జూహు బీచ్ ఇంకా ఫర్దర్గా ప్లేసెస్ తిరిగి మళ్ళీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ డే మొత్తానికి అయితే ఇండియా గేట్వే ఆఫ్ ఇండియా అండ్ తాజ్ హోటల్ దగ్గర కొంచెం ఓకే అనిపించింది. దాని తర్వాత అంతగా అన్ని ప్లేసెస్ ఏవి కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేదు. అక్కడ ఈ ప్లేసెస్ అన్ని చూపిస్తాను, ఎఫెక్టివ్నెస్ లేదు కదా. మీరు వీడియో మొత్తం చూసి ఉంటారు, అంటే చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. లైక్ ఏది కూడా అంత క్లారిటీగా ఏది చూపించలేదు. లైక్ వరసిద్ధి వినాయక టెంపుల్ అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా అవ్వచ్చు, ఇక్కడ ఉన్న ప్లేసెస్ ఏదైనా అవ్వచ్చు. గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. ఆ తాజ్మహల్ హోటల్ అక్కడే కవర్ అయిపోతుంది, ఆర్ట్ గ్యాలరీ అక్కడే ఉంది దాని పక్కనే, అండ్ మ్యూజియం అది కూడా అక్కడే ఉంది. అండ్ ఇక్కడి నుంచి రాజాబాయి టవర్ అవన్నీ రోడ్డు పక్కన వస్తాయన్నమాట. ఇప్పుడు రోడ్డు పక్కన వెళ్తే చాలా మంది అంటే ఇవి ఉంటాయి, ఫిల్మ్ స్టార్ హౌసెస్ ఉంటాయి, అవన్నీ పాంప్లెట్లు వేసుకొని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు అనమాట. రోడ్లో వెళ్ళేటప్పుడు ఒక పెద్ద టెంపుల్ వస్తుంది, అక్కడ జస్ట్ ఊరికే ఒక 5 మినిట్స్ ఆపేసి, లేదంటే అక్కడ రోడ్లో వెళ్తూ ఉంటే బస్సులో వెళ్తూ ఉంటే అందరూ గమనిస్తారు చూస్తారు కదా, అది వీళ్ళు ఒక పాంప్లెట్లు వేసుకొని అది మేము ముంబై దర్శనం చేపిస్తున్నాం మీకు అనేసి చూపిస్తారు. సో దీంట్లో వెళ్ళడం వల్ల జస్ట్ ఊరికే టైం పాస్ అండ్ ఆల్సో ఒక్కొక్కసారి టైం వేస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే అందరూ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అండ్ ఇంకొకటి వాళ్ళు ఇనిషియల్గా 250తోనే మొత్తం అయిపోతుంది అనేసి చెప్తారు. దాని తర్వాత అక్కడి నుంచి కొంచెం దూరం తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే
ఇక్కడికి కొన్ని ప్లేసెస్కి వెళ్ళాలంటే ఎక్స్ట్రా అమౌంట్ కట్టాలి, అక్కడ మీకు సపరేట్గా టికెట్ తీసుకోవాలి అనేసి ఈచ్ పర్సన్ నుంచి ఆ 11Dకి అనేసి ఆ సైన్స్ సెంటర్కి అనేసి చెప్పాను. ఆ 2 ప్లేసెస్కి మళ్ళీ 450 ఎక్స్ట్రా తీసుకున్నారు. 400 అండ్ 50 రూపీస్ గైడ్ ఛార్జెస్ అనేసి మొత్తం 250, 450 అరౌండ్ 700 తీసుకున్నారనమాట. నేనైతే 250 పే చేశాను, నాకు అవేం వద్దు అనేసి. అండ్ అంతగా ఎక్స్పీరియన్స్ అయితే చేయలేము ఇఫ్కి, అంటే నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, వెళ్దాము అనేసి అనుకున్నాను. బట్ నేను అలోన్గా ఉన్నాను అండ్ ఇంకా తోడుగా ఎవరైనా ఉన్నప్పుడు వెళ్దాంలే, లేదంటే ఇంకొక దగ్గర అంటే ఇక్కడ ఒక చోటైనా ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో ఎన్నో ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అంటే ఎక్స్పీరియన్స్ అవుతాం కదా, ఇదొకటే కాదు కదా, ఇదేది లైక్ లైఫ్లో లాస్ట్ మూమెంట్ కాదు కదా, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ కాదు కదా అనేసి లైట్ తీసుకునేసి జస్ట్ ఊరికే అలా వెళ్ళేసి అలా వచ్చేసాను అనమాట. And yeah, this is how my day went as first time exploring in Mumbai. And ఫర్దర్గా డెఫినెట్గా కొన్ని వీడియోస్ చేస్తాను ఫర్దర్గా ఇన్ బ్రీఫ్లీ, లైక్ ఒక్కొక్క ప్లేసెస్కి వెళ్ళి ఇఫ్ పాసిబుల్ ఐ ట్రై టు ఎక్స్ప్లోర్ అండ్ ప్లానింగ్ ఫర్ జోహో బీచ్ అండ్ అనదర్ ఎలిఫెంటా కేవ్స్. ఓకే, చూద్దాం ఎలా సాగుతాయి అనేసి. అండ్ ఓకే దెన్ సీ యూ, బాయ్. అండ్ ఏదైనా వీడియోస్లో సజెషన్స్ ఉంటాయి, లైక్ ఇది చేంజ్ చేసుకోవాలి, అది చేంజ్ చేసుకోవాలి, అండ్ ఫర్దర్గా ఏదైనా మీరు కన్నా ముంబైలో తెలుసుకోవాలనుకుంటే మీరు డెఫినెట్లీ కామెంట్లో రాయండి, నేను డెఫినెట్గా తీసుకొని దానికి తగ్గట్టుగా వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఓకే దెన్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.